అలవిగాని అటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టిండ్రా? నిరుద్యోగ యువతను వదిలిపెట్టిండ్రా? మహిళలను వదిలిపెట్టిండ్రా? కుల సంఘాలను వదిలిపెట్టిండ్రా? ఎవరిని వదిలిపెట్టలే. మిమ్మల్ని ఎట్లా మీ మాట వింటాడు? ఈ పిఆర్సీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే కొట్లాడే గొంతు ఉండాలి కదా, ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది. మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి.